హాయ్ ఫ్రెండ్స్, శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరు బాగుండాలి, దేవుడి ఆశీస్సులతోటి అందులో నేను ఉండాలి. ఫ్రెండ్స్, టెంపుల్కి వెళ్ళొచ్చిన ఫ్రెండ్స్, నేనైతే టెంపుల్కి వెళ్ళొచ్చిన. చాలామంది ఉన్నారు, ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం టెంపుల్ దగ్గర ఎప్పుడు అన్నం తినలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఉంటారు కదా అని చెప్పేసి అంతసేపు లైన్లో ఉండడం ఆ ఓపిక లేక సపరేట్గా వచ్చేస్తా. ఎప్పుడు తినా నేను టెంపుల్ దగ్గర అన్నం. ఈసారి ఫస్ట్ టైం ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గర అన్నం తినేసిన. సాధించిన అనిపించింది. కరెక్ట్ నేను దగ్గర పోయేసరికి అన్నం అయిపోయింది ఫ్రెండ్స్. కరెక్ట్ లైన్లో మేము ఉన్నాం. వేరే నుంచి పక్క నుంచి ఒక సైడు, ఇటు నుంచి కరెక్ట్ లైన్లో మేము ఉంటే ఇటు సైడ్ నుంచి ఒక లైన్ వస్తుంది, ఇట్లా నుంచి ఒక లైన్, మా సైడ్ నుంచి ఒక లైన్, ఇట్లా వచ్చి అందరూ వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. మేము అక్కడే ఉన్నాం. కానీ ఈసారి దేవుడి ప్రసాదం ఎట్లయినా తినాలని చెప్పేసి ఉన్నా ఫ్రెండ్స్. నేను తినే వరకు ఉండేసి తిన్న తర్వాత వచ్చేసిన. ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్, సీక్రెట్ ఎవరికి చెప్పకండి. నేను ఎప్పుడు తినకపోయినా కానీ, అన్నం తినకపోయినా కానీ దేవుడికి కట్నం దాన్ని చదివించి వచ్చేదాన్ని. సరే అన్నం తిన్నా కానీ దేవుడికి కట్నం చదివియలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఏమో కట్నం చదివిద్దామంటే అక్కడ రాస్తాను పోండి అని చెప్పాను. ఇది రాయడం ఏంది, కట్నం చదువుతారు కదా అనుకున్నా. అక్కడ చూస్తే ఎవరు కనిపించలేదు. అన్ని దేవుళ్ళ దర్శనాలు చేసుకొని పోయేటప్పటికి ఏం కనిపించలేదు రాసేవాళ్ళు అట్లా. సరే నువ్వు అన్నం తినేసి వచ్చేసరికి అన్నం తింటా ఉంటే మధ్యలో కొంచెం వినబడింది కట్నాలు చదవడం. ఇస్తూ ఉంటే చదువుతారు కదా. సరే అని చెప్పేసి వచ్చిన తర్వాత కడదామని చెప్పేసి చూస్తే ఎవరు లేరు ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ అయిపోయినాం కదా మేము ఫ్రెండ్స్. కట్నం లాభ్యుల ఫ్రెండ్స్ దేవుడికి. నాకైతే భయం అవుతుంది. ఆయన కానీ మళ్ళీ ఒక రోజు పోయి కట్నం చదివించి రావాలి ఫ్రెండ్స్. వామ్మో, నేనైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు కట్నం చదివిస్తూనే ఉంటా కానీ ఎప్పుడు ఫోన్ చేయను. ఈసారి అన్నం తిన్నా కట్నం లాభ్యులే ఫ్రెండ్స్. చూడండి, వామ్మో, మళ్ళీ ఒక రోజు వెళ్ళి రాపి